ఫస్ట్ ఏ జీవి కాడికి పోదాం? కోతి కాడికి పోదామా, సింహం కాడికి పోదామా? ముందు కోతి సంగతే చూద్దాం. అటెన్క సింహం గురించి చెప్పుకొని మాయమైదాం మనం. ఏమంటారు వల్ల? ఇక ఈ కోతిని చూడుర్రి మీరు, చూసిర్రా? శవం కాడ కూర్చొని బాధపడుతుంది. అయితే ఇది జార్ఖండ్ కోతి. దీన్ని మున్సా అనేటైనా సాదుకున్నాడు. కానీ ఆ మున్నాకు ఏదో బీమార్ వచ్చింది, కాలం చేసిండు. ఇక ఓనర్ చచ్చిపోయిండని ఎరకవుడుతోనే ఇది ఒక బాధపడు కాదు, పాడె మొత్తాన్ని ముంగట పడ్డది. ఆఖరి కార్యం అయ్యేదాకా అన్నే ఉన్నది. పాపం అనిపించిందోల్లా దీని పాయరం చూస్తే. అసలు ఈ కాలంలో సొంత మనుషులే పట్టించుకోరు, ఆస్తుల కోసము ఆఖరి కార్యం కూడా చేయరు. అసంటిది ఈ కోతి చూడు, మనుషుల కంటే 1000 వాళ్ళు నయం అన్నట్టు లోకానికి చూయించింది కదా. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇక ఇది కూడా మీది బాజుకి. అర్ధరాత్రి ఒకడు బయట అరుగు మీద మంచం వేసుకొని వండుకున్నాడు. మంచిగా గురు కొడుతున్నట్టున్నాడు. అంతల్నే చూడుర్రిగా. ఓరి దేవుడో, పులి కాదు సింహమే మనిషి దగ్గరికి వచ్చింది. వాసన చూసింది, సప్పుడియక పోయింది. మరి ఆ మనిషి నచ్చలేదా? పీక్కొని తిన్నా కడుపు నిండది అని అనుకున్నదా మనకు తెలియదు. కానీ అంత దగ్గరకు వచ్చి మరీ పోయింది. నిజంగా ఈయనకు భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టే పో. ఇక సీసీటీవీలో ఈ సింహం శకలు చూసినాక ఆ మనిషికి నిజంగానే గుండెపోటు వచ్చినంత పనైందట. కాదా మరి? ఏంటిక వాసిల పానం దక్కుడంటే గిదే మరి.